సో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే హార్ట్ అటాక్ సంబంధించింది టైం. టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళే టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ టైం విల్ డిసైడ్. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆ మనిషి బతుకుతాడా, లేకపోతే చనిపోతాడా, లేకపోతే జీవితాంతం కాంప్లికేషన్స్ తోటి బతకాల్సి వస్తుందా. ఓకే, అంటే బతుకుతాడా, చనిపోతాడా. రెండోది, ఒకవేళ బతికితే జీవితాంతం అలాగే కాంప్లికేషన్స్తో నడుస్తూ కాంప్లికేషన్స్తో తన జీవితాన్ని గడపాల్సి ఉంటుందా. ఈ అన్నిటిని డిసైడ్ చేసేది ఏకైక ఫ్యాక్టర్ టైం. సో టైం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్కసారి ఒక వ్యక్తి కనుక చెస్ట్లో ఛాతీలో నొప్పి వచ్చిందంటే ఆ వచ్చిండి నొప్పి కనుక బై ఛాన్స్ అది హార్ట్ అటాక్ అయి ఉంటే అతని జీవితం మొత్తం కూడా ఆ క్షణం నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ క్షణం నుంచి అతను ఎంత త్వరగా హాస్పిటల్కి వెళ్తాడు అనే దాని మీదనే అతని ఫర్దర్ జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. సో అందుకనే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైం యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను. సో మనం కనుక చూస్తే చాలాసార్లు టైం అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి కనుక ఛాతీలో నొప్పి వచ్చిందంటే అతన్ని హాస్పిటల్కి వెళ్ళకుండా చేయడానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి ఫ్యాక్టర్స్ పక్కన ఉండేటువంటి బంధువులు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. హస్బెండ్ అయితే వైఫ్, వైఫ్ అయితే హస్బెండ్, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు, లేదా తల్లిదండ్రులకు కొడుకులు, కొడుకు ఇట్లా, లేదా ఇంటి పక్క వాళ్ళు, ఎదురింటి వాళ్ళు. అంటే 90% మంది మనుషులు చనిపోవడానికి కారణం చుట్టుపక్కల ఉండే వాళ్ళే అవుతారు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకంటే ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలని డిసైడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకందరికీ తెలియని విషయం ఏంటంటే ఒకసారి ఛాతీలో నొప్పి వచ్చిన తర్వాత ప్రతి సెకండ్ కౌంట్ అవుతుంది అనే విషయం తెలియకపోవడం. సో ఎప్పుడైతే ప్రతి సెకండ్ కౌంట్ అవుతుంది, ఆ వచ్చిన సిమ్టమ్స్ ఎట్లా వస్తాయి దాని గురించిన ఆ డీటెయిల్స్ లాస్ట్ దాంట్లో చెప్పాను. ఓకే, లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు టైం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. సో సిమ్టమ్స్ ఎలా వస్తాయి, ఎలా మనం దాన్ని గుర్తుపెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అది లాస్ట్ వీడియోలో చేశాను, చూడండి, లేదా నాకు యూట్యూబ్ ఛానల్లో చూడండి. అలా కాకుండా అది అయిన తర్వాత టైం యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, ఛాతీ నొప్పి వచ్చిన తర్వాత టైం యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేది మనకు డిస్కస్ చేద్దాం. సో అందుకే చెప్తున్నాను, ఆ ఛాతీ నొప్పి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళకుండా ఆపడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ ఎన్నో కారణాల్లో ముఖ్యమైన కారణాలు ఆ పేషెంట్ చుట్టుపక్కల వాళ్ళే సగము పేషెంట్ చనిపోవడానికి కారణంగా ఉంటారు. సో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు మనం ఇండియాలో చూస్తే 30% ఆఫ్ డెత్స్ ప్రీ హాస్పిటల్ డెత్స్ ఉంటున్నాయి. అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా, అంటే మనకు 108 వచ్చినాయి, అద్భుతమైనటువంటి రోడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, దగ్గరలో చాలా చాలా టెర్షరీ సెంటర్స్ ఉన్నాయి, ఎన్నెన్నో పెద్ద పెద్ద హాస్పిటల్స్, అంటే హార్ట్ అటాక్స్ని డీల్ చేసేటువంటి హాస్పిటల్స్ ఎన్నో వచ్చాయి. అయినా కూడా ఈ రోజుకి కూడా ప్రీ హాస్పిటల్ మోర్టాలిటీ రేటు 30% ఉంటుంది ఇండియాలో. అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వచ్చిన 10 మందిలో 30 మంది హాస్పిటల్కి వెళ్ళే లోపల చనిపోతున్నారు. 10 మందిలో 3, 100 మందిలో 30 మంది. అంటే వీళ్ళు ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు, హాస్పిటల్కి వెళ్ళే లోపలనే చనిపోతున్నారు. వీళ్ళు ఇలా చనిపోవడానికి కారణం అంటే 30% ప్రీ హాస్పిటల్ మోర్టాలిటీ రేటు నాకు తెలిసి ఇండియాలో హయ్యెస్ట్. అది ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే, ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే ప్రీ హాస్పిటల్ మోర్టాలిటీస్ డెవలపింగ్ కంట్రీ లాంటి ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీ, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి డెవలపింగ్ కంట్రీస్లలో ఎక్కువ. ఇంకా అన్డెవలప్డ్ కంట్రీస్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. బట్ యాజ్ పర్ డేటా ఏంటంటే ఇండియాలో రైట్ నౌ 30% ప్రీ హాస్పిటల్ మోర్టాలిటీ అనేది ఉంది. సో దీంట్లో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇన్ హాస్పిటల్ అంటే ఒకవేళ అంటే ఐడియల్గా ఎంత టైము ఒక ఛాతీలో నొప్పి వచ్చిండే వ్యక్తికి అతను కనుక వచ్చిండే ఛాతీ నొప్పి కనుక హార్ట్ అటాకా కాదా అని తెలుసుకోవడానికి మనకు చాలామంది డిలే అవుతారు అక్కడ. అది మాట్లాడుకుందాం. సో డిలే అయిన తర్వాత, అది హార్ట్ అటాక్ అని తెలిసిన తర్వాత కూడా చాలా డిలేస్ జరుగుతూ ఉంటాయి.
రెండోది, వాట్ ఈజ్ ద యావరేజ్ టైం, అంటే ఒక వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఇండియాలో ఎన్ని గంటలకు పోతున్నారు హాస్పిటల్కి అంటే దాదాపు 9 to 10 hours పడుతుంది వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి. అంటే ఎక్కడైతే హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుందో, గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్ సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుందో అక్కడికి పోవడానికి 9 to 10 hours గ్యాప్ టైం ఉంటుంది. అయితే విషయం ఏంటి అంటే, ఎవరైతే 6 hours లోపల అడ్మిట్ అవుతారో, హార్ట్ అటాక్ వచ్చిన 6 hours లోపల హాస్పిటల్లో అడ్మిట్ అవుతారో వాళ్ళు చాలా త్వరగా బయటపడతారు. ఓకే, ఎవరికైతే 6 hours తర్వాత అడ్మిట్ అయ్యారో వీళ్ళు 6 hours లోపల అడ్మిట్ అయిన వాళ్ళకంటే 4 రెట్లు ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత కూడా ఎవరైతే 6 hours తర్వాత అడ్మిట్ అయినారో వాళ్ళు 4 రెట్లు ఎక్కువ చనిపోయే అవకాశం ఉంటుంది హాస్పిటల్లో అడ్మిట్ కాని వాళ్ళకంటే, అడ్మిట్ అయిన వాళ్ళకంటే, అంటే 6 hours లోపల. సో 6 hours మనం తీసుకున్నామంటే, అంటే ఇక్కడ హాస్పిటల్ అడ్మిషన్ అనేది ఏం చెప్తున్నాను, టెర్షరీ కేర్ అంటే ఎక్కడైతే గుండె నొప్పుల్ని, హార్ట్ అటాక్స్ని డీల్ చేసే హాస్పిటల్స్లలో అడ్మిట్ కావడానికి యావరేజ్ టైము 6 hours. 6 hours లోపల అడ్మిట్ అయిన వాళ్ళు, 6 hours తర్వాత అడ్మిట్ అయిన వాళ్ళు కనుక మనం కంపారిజన్ చేస్తే 6 hours లోపల అడ్మిట్ అయిన వాళ్ళు 6 hours తర్వాత అడ్మిట్ అయిన వాళ్ళకంటే 4 రెట్లు తక్కువగా చనిపోతారు. అదే 6 hours తర్వాత అడ్మిట్ అయిన వాళ్ళు వీళ్ళకంటే 4 రెట్లు ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ హాస్పిటల్ మోర్టాలిటీ పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే, మీరు లేట్ చేసే కొద్దీ, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లేట్ చేసే కొద్దీ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా చనిపోయే అవకాశం పెరుగుతుంది. సో అందుకే హార్ట్ అటాక్ అనేది చాలా డేంజరస్ అయినటువంటి జబ్బు. అంటే హాస్పిటల్లో వచ్చినాం కదా బతికించలేరా అంటే అట్లా కాదు, ప్రతి క్షణము మారిపోతూ ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత పేషెంట్ కండిషను క్షణానికి మారిపోతూ ఉంటుంది. సో 6 hours దాటింది అంటే వాళ్ళలో చాలా, అంటే లోపల పల్మనరీ ఎడిమాలు కావచ్చు, హార్ట్ ఫంక్షన్ మొత్తం మారిపోవడము, సో ఎన్నో రకరకాల కాంప్లికేషన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే దోస్ హూ గాట్ అడ్మిటెడ్ ఇన్ 6 hours, నాకు తెలిసి డెవలపింగ్ కంట్రీస్లో అది ఇంకా 1 hour లోపలనే ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో, అమెరికా, యూరోప్ కంట్రీస్లలో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే టైము కేవలం 1 hour మాత్రమే. మన దగ్గర 10 hours 12 hours ఉంటుంది. సో దట్ ఈజ్ మోస్ట్ డేంజరస్ విషయం అనమాట. అంటే హాస్పిటల్ ప్రీ హాస్పిటల్ మోర్టాలిటీ రేట్స్ పెరగడానికి కారణం ఇది. రెండోది, ఒకవేళ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా 12 గంటల తర్వాత అడ్మిట్ అయితే ఏం లాభము, వాళ్ళల్లో అడ్మిట్ అయినా కూడా మోర్టాలిటీ రేట్ పెరుగుతూ ఉంటుంది, బికాజ్ డిలే జరిగింది కాబట్టి బాగా. అందుకనే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ప్రతి క్షణము చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో రెండో విషయం ఏంటంటే, హార్ట్ అటాక్, ఛాతీలో నొప్పి వచ్చిన తర్వాత 50% ఆఫ్ పీపుల్ మాత్రమే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. 50% ఆఫ్ పీపుల్, 50% ఆఫ్ పేషెంట్స్ మాత్రమే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. మిగతా పేషెంట్లు అందరూ కూడా సెల్ఫ్ మెడికేషను లేదా నాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్, ఆల్టర్నేటివ్ డాక్టర్స్ వీళ్ళ దగ్గరికి వెళ్తారు. సో అందుకే చెప్తున్నాను, ఏది చేసినా కూడా డిలే పెరిగిందంటే చనిపోయే అవకాశాలు పెరుగుతాయి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రోజుకి కూడా ఇంకా హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత కేవలం 10లో 3 మాత్రమే అంబులెన్స్లో వస్తున్నారు. మిగతా వాళ్ళు వేరే వేరే మెథడ్స్లలో వస్తుంటారు. అంటే మన దగ్గర అంబులెన్స్ సర్వీసెస్ పెరిగినాయి, రోడ్స్ సర్వీసెస్ పెరిగినాయి, రోడ్స్ విశాలంగా అయినాయి, 108s వచ్చినాయి. ఎన్ని జరిగినా కూడా ఈరోజుకి అంబులెన్స్లలో వచ్చేవాళ్ళు 10లో 3 ఉన్నారు. మిగతా వాళ్ళు బైక్స్ మీద వస్తారు, లేకపోతే ఇట్లాంటి అంటే డేంజరస్ మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అవుతుంటారు. తర్వాత ప్రీ హాస్పిటల్ డిలే జరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రీ హాస్పిటల్స్ డిలేస్ జరగడానికి దాంట్లో ముఖ్యమైనది వచ్చేసేసి లెస్ ఏజ్, అంటే ఏజ్ 40 years లోపల ఉందనుకోండి. 40 years లోపల ఉంటే వీళ్ళు ఎక్కువగా అనుకునే అవకాశం ఏంటి అంటే,
మాకు వచ్చింది గుండె నొప్పి గుండె జబ్బు కాదు, ఏదో గ్యాస్ ట్రబుల్ అయి ఉంటుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఎక్కువ. సో 40 years లోపల, అందుకే ఇదొక తప్పుడు అభిప్రాయం ఏంటి అంటే గుండె జబ్బు అనేది కేవలము ముసలి వాళ్ళకే వస్తుంది అనేది ఒక తప్పుడు అభిప్రాయం. అలా ఏమీ లేదు, ఎవరికైనా రావచ్చు. సో అంటే ఇప్పుడు ఉండేటువంటి సోషల్ కండిషన్స్లో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మన లైఫ్ స్టైల్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్, వీటన్నిటి దృష్ట్యా 40 ఏళ్ల లోపల వాళ్ళలో కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. అండ్ మనం తినేటువంటి తిండి, వెస్టర్నైజేషన్ అయినటువంటి తిండి, ఫాస్ట్ ఫుడ్ కల్చరు, ఎక్కువ స్టోరేజ్ ఉన్నటువంటి ఫుడ్ తినడము, ఇవన్నిటి వల్ల కూడా మనకు 40 years లోపల. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. చాలామంది మనం చూస్తుంటాం ఆన్లైన్లో 1 గంట 2 గంటల వరకు చాలామంది ఉంటారు. సో దట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. రెండోది మనం చూస్తే అంటే ఇదంతా కూడా స్ట్రెస్ఫుల్ లైఫ్. ఇప్పుడు పల్లెటూర్లలో వాళ్ళు కూడా ఇప్పుడు ఆన్లైన్లో వాడు 2 గంటలు 3 గంటల వరకు ఆన్లైన్లో ఉంటాడు, పల్లెటూరులో ఉంటాడు, కానీ ఈజ్ బిహేవింగ్ లైక్ ఏ సిటీ గాయ్. మామూలుగా పల్లెటూరు వాళ్ళు 7 గంటలకు 8 గంటలకు అన్ని బంద్ చేసుకుని పడుకునేవాళ్ళు. సో నౌ వాళ్ళకు కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది వెరీ కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. నిద్ర లేకపోవడం. సో నిద్ర లేకపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మనకు ఉండేటువంటి జాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సెడెంటరీ, ఎక్కువ శాతం కూర్చొని పనిచేసే వర్క్స్ కావడము. దీంతో వీళ్ళకి 40 years లోపల కూడా ఎక్కువగా గుండె జబ్బులు వస్తుంటాయి, ఇప్పుడు వస్తున్నాయి. సో ఏజ్ తగ్గింది అంటే వాళ్ళల్లో ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే మాకు హార్ట్ అటాక్స్ రావు అని అనుకోవడం. ఇది ఒక ఫ్యాక్టర్. అయితే ఏజ్ ఎక్కువగా ఉండడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60s 70s 80s ఉండే వాళ్ళల్లో వాళ్ళ కొడుకులు దగ్గర లేకపోవడము, లేకపోతే వాళ్ళ బిడ్డలు వేరే దగ్గర ఉండడము, వీళ్ళు వేరేగా ఉంటుండడం. అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే వాళ్ళని ఇమ్మీడియట్గా అడ్రస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కొడుకు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ వీళ్ళకి నాన్నగా హార్ట్ అటాక్ వస్తుంది. సో ఎవరు అడ్రస్ చేసేవాళ్ళు ఉండరు. సో అంటే ఇప్పుడు ఉండేటువంటి, అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు వాళ్ళే డ్రైవ్ చేసుకొని వెళ్ళే కెపాసిటీ ఉండదు. ఏజ్ పెద్ద ఉన్నవాళ్ళు, కళ్ళు కనిపించవు. దర్ సో మెనీ ఫ్యాక్టర్స్. అంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళే విధానంలో మార్పులు వస్తాయి. వాళ్ళు చాలా మెల్లగా, లేటుగా వెళ్తారు హాస్పిటల్కి. ఎంత లేటుగా వెళ్తే అంత ఎక్కువ కాంప్లికేషన్స్లోకి ఎండప్ అవుతారు. సో ఇదొకటి. రెండోది ఫీమేల్ సెక్స్, అంటే ఆడవాళ్ళు ఇళ్ళల్లో, మన దేశంలో ఎప్పటి నుంచో చెప్తున్నాను, మన దేశంలో ఆడవాళ్ళ ఆరోగ్యం విషయంలో చాలా నెగ్లిజెన్స్ ఉంటుంది. మగవాళ్ళు అల్లోపతి వేసుకుంటారు, ఆడవాళ్ళకి మాత్రం హోమియోపతి ఇప్పిస్తారు. మగవాళ్ళు ఆడవాళ్ళకి ఏమీ కాదు అని అనుకుంటారు. రెండోది నీకు ఏం కాదు అని, అంటే మా దగ్గరకు వస్తున్న వాళ్ళు చాలా మందిలో ఈ యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంటుంది. లేదా ఆమె అబద్ధాలు చెప్తున్నాను, లేకపోతే ఏదో పని తప్పించుకోవాలని, ఏదో ఇట్లా రకరకాల విషయాలు చెప్తూ వాళ్ళు ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ కల్చర్ మన దేశంలో ఉంటుంది. సో ఫీమేల్ సెక్స్ ఉన్నప్పుడు, అంటే మెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఓల్డ్ మ్యాన్, కనీసం అతను కారును ఏదో ఒకటి నడుపుకొని వెళ్ళగలుగుతాడు. అదే ఫీమేల్ ఒంటరిగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ లేడీ, తను ఎలా వెళ్ళగలుగుతుంది? సో తను హాస్పిటల్కి వెళ్ళే అవకాశం చాలా తగ్గిపోతూ ఉంటుంది. దట్స్ హౌ ఇది ఎప్పుడు రిపీట్గా జరుగుతూ ఉంటుంది. సో అందుకనే 2 ఏరియా, అంటే ఒకటి యంగ్ ఏజ్, 2 ఓల్డ్ ఏజ్, వీళ్ళిద్దరు కూడా డిలే చేసే అవకాశం ఉంటుంది. 2 అన్ని ఏజ్లో ఉండేటువంటి ఫీమేల్ సెక్స్. ఆడవాళ్ళ విషయంలో చాలా నెగ్లిజెన్సీ ఉంటుంది మగవాళ్ళల్లో, మన ఇండియాలో. తర్వాత లో సోషో ఎకనామిక్ స్టేట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పల్లెటూరులలో ఉంటారు, లేకపోతే వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉండవు. సో హెల్త్ యాక్సెస్కి చాలా దూరంగా ఉండేటువంటి సోషో ఎకనామిక్ స్టేటస్ డిసైడ్ అవుతుంది. వాళ్ళు దగ్గరలో ఉండేటువంటి మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ట్యాబ్లెట్ తెచ్చుకుంటుంటారు తప్పిస్తే, వాళ్ళు దగ్గరలో ఇమ్మీడియట్గా 108 కాల్ చేసో, లేకపోతే ఒక ప్రైవేట్ అంబులెన్స్తో మాట్లాడుకొని వెళ్ళగలిగే కెపాసిటీ లేకపోవడం. సో ఇది లో సోషో ఎకనామిక్ స్టేటస్ కూడా ఒకటి వీళ్ళకి ఒక అడ్డంకిగా మారుతుంది. రెండో విషయం చూస్తే మనం, అంటే ఇది చూస్తే, అంటే ఎకనామిక్ స్టేటస్ కనుక చూస్తే, ఇప్పుడు వస్తున్న స్టడీస్ ప్రకారం ఏంటి అంటే లో క్లాస్, అంటే మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్, అంటే ఫైనాన్షియల్లీ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ అండ్ హయ్యర్ క్లాస్ వాళ్ళు అనుకుంటే,
అందరికంటే ఎక్కువ డిలే చేసేవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు. అంటే వాళ్ళు ఏది డిసైడ్ చేసుకోరు త్వరగా. సో అంటే ఇప్పుడున్న దాని ప్రకారం అతి ఎక్కువ డిలే జరుగుతున్నది మిడిల్ క్లాస్లలో, ఆ తర్వాత లోవర్ క్లాసెస్లలో, ఆ తర్వాతనే హయ్యర్ క్లాస్లో ఒక రకంగా చాలా తొందరగా హాస్పిటల్స్కి వెళ్తారు. వాళ్ళ తర్వాత బెస్ట్గా వెళ్ళేవాళ్ళు లోవర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉండేవాళ్ళు. వాళ్ళు కనీసం దగ్గరుండే డాక్టర్ దగ్గరికి, ఎందుకంటే డాక్టర్ని నమ్మే ఒక గుణం ఉంటుంది వాళ్ళకి. మిడిల్ క్లాస్ వాళ్ళలో చాలా చాలా అనుమానాలు ఉంటాయి. వాళ్ళు కేవలము ఒక డిఫరెంట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో మాత్రమే ఆ టైంలో కూడా ఆలోచిస్తూ వాళ్ళు చాలా డిలే చేస్తూ ఉంటారు. 6 hours దాటిపోయిందంటే వాళ్ళు ఎంత తొందరగా వెళ్ళినా పెద్ద లాభం ఉండదు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 6 hours లోపల వాళ్ళు వెళ్ళడానికి ఎన్నో కారణాలు వాళ్ళని ఆపుతూ ఉంటాయి. సో మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ అండ్ హయ్యర్ క్లాస్లలో మిడిల్ క్లాస్ వాళ్ళల్లో ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్ అనమాట. అయితే ఇట్లా ఎందుకు జరుగుతుంది అనడానికి కూడా ఇంకా ఏమీ స్టడీస్ జరగలేదు. అంటే ఎందుకు మిడిల్ క్లాస్ వాళ్ళల్లో ఎక్కువగా ప్రీ హాస్పిటల్ డిలేస్ ఉన్నాయి, ఎక్కువగా ప్రీ హాస్పిటల్ డెత్స్ ఉన్నాయి అనే దానికి పెద్దగా మనకి ఇంకా కూలంకషంగా స్టడీస్ జరగలేదు. కానీ ఇప్పుడు ఉండే దీని ప్రకారం అయితే మిడిల్ క్లాస్ వాళ్ళలో ఎక్కువగా ప్రీ హాస్పిటల్ డెత్స్ ఉంటున్నాయి. వాళ్ళే చాలా లేట్గా వెళ్తున్నారు హాస్పిటల్స్కి. సో దిస్ ఈజ్ మోస్ట్ అలార్మింగ్. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత సెల్ఫ్ మెడికేషన్. అంటే వీళ్ళు ఇప్పుడు యూట్యూబ్ కల్చర్లు ఇవన్నీ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు అయిపోయిన తర్వాత ఎవరు ఏ చెప్పినా నమ్మే ఒక పిచ్చి పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు. సో సెల్ఫ్ మెడికేషన్ వాళ్ళే దాన్ని ఇచ్చుకొని తగ్గిపోతుంది అనే ఒక వేచి చూసే ధోరణిలో వెళ్ళిపోతారు. వాళ్ళు వేచి చూస్తూ ఉంటారు ఇంకా తగ్గుతుంది అని. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అండ్ టైమ్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్ వచ్చింది, లేదా పొద్దున్న 9 గంటలప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, పెద్ద ప్రాబ్లం ఉండదు, వాళ్ళు తొందరగా హాస్పిటల్కి వెళ్ళగలుగుతారు. రాత్రి ఎప్పుడో వచ్చింది 10 గంటలకు, తర్వాత 1 గంటకో 2 గంటలకో ఛాతీలో నొప్పి వచ్చింది. సో యూజువల్లీ రేపు పొద్దున పోదాంలే అనుకునే ఒక ధోరణి పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది మాకు 1 గంటకు 2 గంటలకు ఫోన్లు చేస్తుంటారు, సార్ ఇట్లా ఛాతీలో నొప్పి ఉంది, మన దగ్గర ఉండే హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకుంటే ఇప్పుడు ఏం తీసుకుంటాం లేదు సార్, రేపు పొద్దున చూస్తామంటారు. లేదమ్మా వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్ చేసి 10 సార్లు పంపిస్తే వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే దాని యొక్క కాంప్లికేషన్స్ ఏంటో మనకు తెలుసు కాబట్టి ఆ పేషెంట్ అలా సర్లేనా మీకు ఇప్పుడు రాత్రిపూట కదా రేపు పొద్దున పోండి అని ఏ డాక్టర్ చెప్పడు. ఎందుకంటే అవి కళ్ళారా చూసుంటాం కాబట్టి అలా డిలే అయిన పేషెంట్ యొక్క పరిస్థితి చాలా దిగజారిపోతుంది వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు 6 hours దాటింది అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళలో మోర్టాలిటీ రేట్స్ 4 times ఎక్కువగానే ఉంటుంది, తక్కువ ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళ 6 hours తర్వాత హాస్పిటల్కి వచ్చినా పెద్ద ఉపయోగం అంటూ ఏమి ఉండదు, ఎక్కువ చనిపోయే అవకాశం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి 12 గంటలకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసిన మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి పక్కన ఉండే హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకోండి అని చెప్తే చాలామంది కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు ఎన్నో కారణాలు ఉంటాయి. కొడుకు లేడు సార్, లేకపోతే వాళ్ళు లేరు, నేను ఆడదాన్ని, నేను ఒక్కదాన్ని ఉన్నాను, నేను ఎట్లా పోతాను. సో ఇట్లా రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు డిలే చేస్తారు. పొద్దున చూసుకుందాంలే, పొద్దున పోదాము, లేదంటే కొద్దిసేపుల తర్వాత తగ్గిపోయింది, గాలి గట్టి తీసుకున్నాం, అది తీసుకున్నాం, నీళ్ళు అయినాం, అది చేస్తే తగ్గిపోయింది, ఈ రకరకాలైనటువంటి కారణాలు చెప్తూ ఉంటారు. సో విషయం ఏంటి అంటే అది నిజంగా తగ్గిపోతే అదృష్టమే, కానీ వచ్చినటువంటి నొప్పి గుండె నొప్పియా కాదా అని తెలుసుకోవడానికి మనకి ఇంతకుముందు నేను చెప్పిన వీడియోలో చాలా సింపుల్గా ఒక ఈసీజీ ఇస్ ఎనఫ్. మీరు దగ్గరలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్స్లో లేకపోతే వీటిలలో ప్రైమరీ కేర్ సెంటర్స్లో కూడా ఈసీజీస్ అవైలబుల్ ఉంటాయి. సో ఈసీజీ అవైలబిలిటీ ఉందా లేదా అంటే అది నిజంగా మనం ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవాల్సిందే. ఎవరింటికి దగ్గరలో ఈసీజీ ఎక్కడైనా అవైలబిలిటీ ఉందా అని చూసుకోవాలి. ఏ టైంలో అయినా 24 hours ఈసీజీ సర్వీసెస్ ఇస్తున్నారా అని చూసుకోవాలి. సో ప్రతి హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్స్లో ఈసీజీ అవైలబుల్ ఉంటుంది, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్స్లో ఈసీజీ అవైలబుల్ ఉంటుంది. సో కంపల్సరీ దాన్ని చూసుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ ఈవెన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ఈసీజీ అవైలబుల్ చేయాలి అని మనం కోరుకోవాలి. ప్రజలు నిజంగా అంత అవైలబుల్ చేస్తున్నారో లేదో నాకు కూడా తెలియదు. సో అన్ని ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్స్లో ఉన్నాయా లేదా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకనే టైం కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. రాత్రిపూట ఎప్పుడో వస్తే వీళ్ళు డిలే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇవన్నీ పోనా ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సిమ్టమ్స్. అంటే నేను ఇంతకుముందు క్లియర్గా చెప్తున్నాను, నేను ఇంతకుముందు వీడియో చూడండి లేదా నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, క్లియర్గా
టిపికల్ అండ్ ఏటిపికల్ ప్రజెంటేషన్ ఆఫ్ ది హార్ట్ అటాక్స్ చెప్పాను. టిపికల్గా నొప్పి ఎలా వస్తుంది, ఏటిపికల్గా నొప్పి ఎలా వస్తుంది, సైలెంట్ హార్ట్ అటాక్స్ ఎలా వస్తాయి. సైలెంట్గా హార్ట్ అటాక్స్ ఎవరికి వస్తాయి అంటే ఏజ్ పెరిగే కొద్దీ లేదా లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి పెద్దగా నొప్పి తెలియదు, నొప్పి తెలియకుండా హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళలో ఉండేటువంటి నర్వ్స్ పాడైపోయి ఉండడం వల్ల, నర్వ్స్లో ఆ నొప్పి కలిగించే గుణం తగ్గిపోయి ఉండడం వల్ల, సో వాళ్ళలో నొప్పి రాకపోయేటానికి వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తాయి. సో అందుకనే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటి అంటే ఇన్సఫిషియెంట్గా సిమ్టమ్స్ గురించి ప్రతి ఒక్కరు దాని గురించిన నాలెడ్జ్ కలిగి ఉండాలి. సో ఎప్పుడైతే దాని గురించిన నాలెడ్జ్ ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉంటారో, మినిమం నాలెడ్జ్, ఎక్కువ అవసరం లేదు, సో డెఫినెట్లీ దాని ఒక ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో అందుకే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ఆల్వేస్ యూ షుడ్ డినై. అందుకే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మనకి ఇప్పుడు ఆన్లైన్లో కనిపించే వాళ్ళు కూడా అసలు హార్ట్ అటాక్సే లేవు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఎంత ఎంత ఎంతకు దారి తీస్తుంది అనేది వాళ్ళకి తెలియకపోవడం, వాళ్ళని గుడ్డిగా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవి అంటే ఆ క్రూషియల్ టైంలో, హార్ట్ అటాక్ వచ్చినటువంటి క్రూషియల్ టైంలో, ఎవ్రీ సెకండ్ కౌంట్ అవుతున్న టైంలో ఈవెన్ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ సంబడి ఇచ్చినా కూడా దట్ విల్ లీడ్ టు సంథింగ్ ఎల్స్. అంటే ఇంటి పక్కన వాళ్ళకో ఎవరికో ఫ్రెండ్కో ఫోన్ చేస్తే అదేం లేదంట కదా, అవన్నీ డాక్టర్స్ డబ్బులు తీసుకోవడానికి చెప్తుంటారంట, హార్ట్ అటాక్స్ ఏం లేవంట అని వాళ్ళు చెప్పారు అనుకోండి మీకు. ఆ టైంలో ఇఫ్ యూ బిలీవ్, ఆ టైంలో నమ్మబుద్ధి అవుతుంది, లేవంట. ఎందుకంటే మనకు వచ్చింది లేకపోతే మన వాళ్ళకి వచ్చిందంటే ఫస్ట్ మనం నమ్మం. కాబట్టి అక్కడ అసలైన విషయం కంటే కూడా పక్క వాళ్ళు ఎవరో చెప్పింది ఇదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంటుంది ఆ టైంలో. ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు, వాళ్ళేం భరించరు, ఖర్చులు కూడా భరించరు వాళ్ళు. సో వాళ్ళు ఊరికే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ తోటి ఏదో చెప్పడం వల్ల ప్రాణాల మీదకి వచ్చేది, ఖర్చులు భరించేది మనమే తప్పిస్తే ఇంకెవరు కాదు. కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, నేను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, ఛాతీలో నొప్పి వచ్చింది అని అంటే వెంబడే చేసుకోవాల్సిన మొట్టమొదటి పని టేక్ అన్ ఈసీజీ. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఈసీజీ తీసుకొని, అందుకే నేను చెప్పాను ఇంతకుముందు దాంట్లో, ఈసీజీ అంటే మనం వెళ్ళి కూర్చొని అర్ధగంట వెయిట్ చేసి కాదు, పోగానే ఈసీజీ జరగాలి. ఈసీజీ జరిగిన 2 నిమిషాల్లో కార్డియాలజిస్ట్ చూసి దాని యొక్క రిపోర్ట్ చెప్పగలగాలి. సో దట్ ఓన్లీ హెల్ప్స్ ద పేషెంట్స్. వేరే ఏది పేషెంట్ యొక్క లైఫ్ని కాపాడలేదు. సో ఇన్ టైంలో దాని యొక్క డయాగ్నోసిస్ జరగడం మాత్రమే, ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ లేకుండా, ఎలాంటి సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకొని ఇంట్లో కూర్చోకుండా జస్ట్ ఏ కైండ్ ఆఫ్ అలర్ట్నెస్ కలిగి ఉండడం. అంటే అందుకే ఇప్పుడు దీన్ని భయపెట్టడం కోసం కాదు, వచ్చిండే ప్రతి నొప్పి ఛాతీ నొప్పి అంటే ఛాతీలో వచ్చిండే ప్రతి నొప్పి హార్ట్ అటాక్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ట్రబుల్ వస్తుంది, గ్యాస్ ట్రబుల్ కూడా ఆల్మోస్ట్ ఛాతీ నొప్పి లాగానే ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ క్యాజువాలిటీలో ఛాతీ నొప్పితోటి రోజు 100 మంది పేషెంట్లు వస్తారు. ఆ 100 మందిలో 3-4 నిజమైనటువంటి హార్ట్ అటాక్స్ ఉంటాయి, మిగతా వాళ్ళందరికీ వేరే కారణాల వల్ల ఛాతీ నొప్పి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 100 మందిని తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తారా? చేయరు కదా. ఈసీజీ తీసి అమ్మ మీకేం లేదు, మీకు ఏ ప్రాబ్లం లేదు, ఇది కేవలము మీకు వేరే కారణం వల్ల, లేకపోతే మీకు ఉండేటువంటి ఈ ఎముకల నొప్పియో, కండరం నొప్పియో, లేకపోతే గ్యాస్ ట్రబుల్ వల్లనో మీకు ఛాతీలో నొప్పి వచ్చింది, ఇది గుండెకి సంబంధించింది కాదు అని రోజు 100 మందిలో 95 మందిని అట్లాగే పంపిస్తారు. కాబట్టి అక్కడ హాస్పిటల్కి వెళ్ళంగానే మాకు ఏదో చేసేస్తారని ఉత్తశుద్ధ అబద్ధం. అందరినీ, ఎవరికైతే అనుమానం ఉంటుందో, ఎవరి యొక్క లక్షణాలు ఆ విధంగా కనిపిస్తున్నాయో, ఎవరి యొక్క ఈసీజీలో మార్పులు స్టార్ట్ అయినాయో వాళ్ళని అడ్మిట్ చేస్తారు. రోజు 100 మంది పేషెంట్లు వస్తారు ప్రతి హాస్పిటల్లో ఛాతీ నొప్పి అని. వివిధ కారణాల వల్ల ఛాతీ నొప్పి రావచ్చు. కానీ అది ఇమ్మీడియట్గా మనం ఇది అవును, ఇది హార్ట్ నుంచి ఎస్ ఆర్ నో. ఎస్, వాట్ ఈస్ టు బి డన్. నో, వాట్ ఈస్ టు. నో అంటే ఏం లేదు, ఒక ట్యాబ్లెటో ఇంజక్షన్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు అంతే. సో మెజారిటీ ఆఫ్ ది టైం జరిగేది ఇది మాత్రమే. కాకపోతే ఆ ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి? ఆ వస్తున్నటువంటి 5%లో మనం ఉన్నామా లేమా అని తెలుసుకోలేదు. ఎట్లా? పోయి ఇమ్మీడియట్గా ఈసీజీ తీసుకోవడమే. జస్ట్ టేక్ అన్ ఈసీజీ అండ్ రూల్ అవుట్ దట్ ఇది మీకు వచ్చిండేది గుండె నొప్పి కాదు అని తెలిసిపోతుంది. అండ్ ఆల్వేస్ ఇంకోటి విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా
ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఇదవుతుంది. అంటే ఒక డాక్టర్ అనేవాడు ఎలా డిసైడ్ చేస్తాడు పేషెంట్కి వచ్చిండేది నొప్పియా కాదా అనడానికి ఆ టైంలో వాళ్ళు ప్రజెంట్ చేసిన దాంట్లో రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చూస్తూ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పేషెంట్ చెస్ట్ పెయిన్ వచ్చింది, ఈసీజీ నార్మల్ ఉంది, 2D నార్మల్ ఉంది. పేషెంట్ యొక్క బీపీ చూస్తే ఏదో 180 200 200/120 ఉందనుకో. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పేషెంట్ యొక్క సస్పిషన్ పెరుగుతుంది. ఇప్పుడు అదే పేషెంట్కి 120/80 ఉందనుకోండి, లేదు లెమ్మ ఇదేం కాదు అని చెప్తారు. బట్ ఇక ఈసీజీ నార్మల్ ఉంది కదా మళ్ళీ ఎందుకు పెట్టారు అనేది కాదు, అబ్జర్వేషన్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 180 190 ఆర్ 200 కనుక బీపీ ఉంది, సిస్టోలిక్ బీపీ ఉందంటే ఇది మోస్ట్ ప్రాబబ్లీ సమ్ ఇస్కీమిక్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. అంటే ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది లోపల, అది స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్. అది ఇప్పుడు ఈసీజీ నార్మల్ రావచ్చు, లేకపోతే ఇంకో గంట తర్వాత మార్పులు రావచ్చేమో అనే ఒక అనుమానం అక్కడ స్టార్ట్ అవుతుంది. అందుకనే ఆ టైంలో వాట్ ఏ డాక్టర్ విల్ డిసైడ్ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ హిస్ కాన్షియస్నెస్. ఆ టైంలో అతనికి ఉండేటువంటి ఆ పేషెంట్ ప్రజెంట్ చేసినటువంటి విధానాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. అందుకే చెప్తున్నాను, సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ 2 × 2 = 4. ఇంతకుముందు ఎవరు నా వాళ్ళ మీద వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు, లైక్ ఏదో స్టెంట్ వేస్తే 5 లక్షలు వచ్చింది, ఇంకో పేషెంట్కి 1.8 lakhs. దట్ ఈస్ రాంగ్. మీరు 6 hours లోపల వెళ్ళారా, 6 hours తర్వాత వెళ్ళారా, ఇంతకుముందే చెప్పాను. ద మోర్ డిలే యు ఆర్ డూయింగ్, ద మోర్ కాస్ట్ యూ హ్యావ్ టు పే. ఎందుకంటే మిమ్మల్ని స్టెబిలైజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. 3 days 4 days పడుతుంది ఐసీయూలో. ఫర్ ఎగ్జాంపుల్ 6 hours తర్వాత లేదా 12 hours తర్వాత పేషెంట్ వచ్చాడు అనుకోండి, అతనికి ఏం చేయలేము. అంటే ఇప్పుడు థ్రాంబోలైజ్ చేయలేము, ఏమి చేయలేము ఆ పేషెంట్కి. సో ఆ పేషెంట్ యొక్క హాస్పిటల్ స్టే పెరుగుతుంది, బికాజ్ ఆయన హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతాడు. హార్ట్ ఫెయిల్యూర్ నుంచి అతన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి 3-4 రోజులు పడుతుంది. సో ఈ 3-4 రోజుల యొక్క ఖర్చు పెరిగిపోతుంది కదా. సో ఖర్చు పెంచుకుంటున్నది ఎవరు? మనకు కనుక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉందంటే ఖర్చు పెరగదు. ఖర్చు పక్కకు పెట్టేస్తే మనం కాంప్లికేషన్స్లోకి వెళ్ళము. కాంప్లికేషన్స్లోకి వెళ్ళకుండా మన లైఫ్ సేవ్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, హార్ట్ అటాక్ ఈజ్ టైం బౌండ్. ఇన్ టైంలో మనం వెళ్ళాము హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత అంటే డెఫినెట్లీ దట్ విల్ సేవ్ దట్ పర్సన్స్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకళ్ళకి ఛాతీ నొప్పి వచ్చింది, ఒక 10 మందికి ఫోన్ చేశారు. 10 మందిలో 9 మంది ఏం కాదులే, అదేసుకో ఇదేసుకో, నీళ్లు తాగు, లేకపోతే లవంగాలు తిను, సొంటి తిను, ఇట్లా ఏవో చెప్పుకుంటూ పోయారు అనుకోండి. ఒక పర్సన్ మాత్రమే లేదయ్యా మీరు దగ్గరుండి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పాడు అనుకోండి. మీరు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, బతికి వచ్చిన తర్వాత మీరు నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే పర్సన్ ఎవరన్నా ఉన్నారా అంటే మీకు హాస్పిటల్కి వెళ్ళమని చెప్పిన వ్యక్తి మీకు కరెక్ట్ అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు. సో ఆ టైంలో కరెక్ట్ అడ్వైజ్ ఎవరు ఇస్తారనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే లేదు అని చెప్పేసి అదే ఎవరైనా చెప్పొచ్చు, అంటే మనం కూడా అట్లాగే చెప్తాం. ఎందుకంటే ఏమి ఉండదులే అనే చెప్తారు ఎవరైనా కూడా, మనవాళ్ళు కాబట్టి ఏం కాదు అనే ఒక నమ్మకం. బట్ నేను ఏం చెప్తున్నానంటే ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ టైంలో కంపల్సరీ మీరు ఈసీజీ తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయం మీరు తెలుసుకోవాలి. ఇంతకుముందు లైవ్లో నేను చెప్తాను, ఈసీజీ తీసుకోవడానికి మీకు ఎక్కడెక్కడ ఉంటాయి. ఒకవేళ రాత్రిపూట యూ హ్యావ్ టు మీరు ఎట్లా ఉండండి అంటే, రాత్రి 12 గంటలకు ఒకళ్ళకి చెస్ట్ పెయిన్ వచ్చింది, ఎక్కడ తీసుకొని వెళ్ళాలి ఈసీజీ కోసం? సరే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ దగ్గర ఇన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడో చోటికి తీసుకొని వెళ్తారు. పల్లెటూరులో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? మండల హెడ్ క్వార్టర్స్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఉండేటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏంటి? ట్రూలీ ఆ విధమైనటువంటి మన చర్నింగ్ జరుగుతుందా మన సొసైటీలో? జరగట్లేదు. సో ఎక్కడ ఈసీజీస్ అవైలబుల్ ఉన్నాయి? ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ పెయిన్ వచ్చింది, తన మండల్ హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి ఏరియా హాస్పిటల్కి వెళ్ళాడు, ఈసీజీ తీశారు, ఈసీజీలో డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అప్పుడు ఆ డాక్టర్లు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీ ఆ పేషెంట్ని అంబులెన్స్లో కూర్చోబెట్టి టెర్షరీ సెంటర్కి పంపిస్తారు. అంటే ఉస్మానియాకో గాంధీకో పంపిస్తారు, నిమ్స్కి. మనకు గవర్నమెంట్ నుంచి ఉండే టెర్షరీ సెంటర్స్ ఉస్మానియా, గాంధీ. ప్రైవేట్గా ఇవన్నీ ఉన్నాయి, యశోదాలు ఇవన్నీ ఉన్నాయి. సో గవర్నమెంట్ మీరు హాస్పిటల్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా టెర్షరీ సెంటర్లకి పంపిస్తారు.
సో అంటే ఇప్పుడు ఉస్మానియా గాంధీకి ఇమీడియట్గా వెళ్తే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, బికాజ్ ఇట్ ఈస్ అ హార్ట్ అటాక్. ఇప్పుడు చూడండి, పేషెంట్కి చెస్ట్ పెయిన్ వచ్చింది, ఫస్ట్ ఇక్కడ నుంచి అతడు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లేదా ఒక ఏరియా హాస్పిటల్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఒక గ్రామం నుంచి ఎంత దూరంలో మనకి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, సెకండరీ అదే మన ఏరియా హాస్పిటల్ ఉంది, ఎంత దూరంలో ఉంది? అంబులెన్స్లో వెళ్తే ఎంతసేపట్లో వెళ్తారు, కార్లో వెళ్తే ఎంతసేపట్లో వెళ్తారు? నిజానికి పల్లెటూరులో కార్లు కూడా అవైలబుల్ ఉంటాయా? రాత్రిపూట బైక్ మీద వెళ్ళాలో ఆటో మీద వెళ్ళాలో ఎంతసేపు పడుతుంది? సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు చూసి ఈసీజీ చేసి చెక్ చేసి అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ప్రైమరీ బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి దెన్ దే హ్యావ్ టు రిఫర్ యూ టు ద టెర్షియరీ కేర్ సెంటర్. అంటే ఎంత డిలే ఉంటుంది చూడండి మొత్తం ప్రాసెస్లో. ఈ 5-6 గంటలు ఇదంతా జరిగి మీరు మళ్ళీ టెర్షియరీ సెంటర్లోకి 6 గంటల లోపల వెళ్ళగలిగితే డెఫినెట్లీ మీరు బ్యూటిఫుల్గా బయటపడతారు. 6 గంటలు దాటింది అని అంటే చూడండి, ఇవన్నీ ఇమ్మీడియట్గా జరగాల్సిన పనులు. అట్లా అందుకే మనకు ఆల్వేస్ ఇప్పుడు ప్రతి వచ్చిన ఏరియా హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఈసీజీ అబ్నార్మల్ అని చెప్పారు కదా. సో అట్లీస్ట్ మనము ఎంత దూరంలో ఉన్నాము, మనకు దగ్గరలో ఎక్కడైనా ఉన్నాయా ఈసీజీలు, 24 hours సర్వీసెస్ ఎక్కడ ఇస్తున్నాయి, ఎవరు మనకి ఇమ్మీడియట్గా తీసి ఇమ్మీడియట్గా మాకు రిజల్ట్ చెప్పగలుగుతారు. ఈసీ తీసి రేపు పొద్దున చెప్తా అన్నట్టు కాదు, తీసిన వితిన్ 1 minute చెప్పాలి ఏంటి ప్రాబ్లం ఉంది అనేది. సో అలాంటివి మనం ఎక్కడ ఉన్నాయా అని ఎవరైనా మనం ఎంక్వైరీలు చేసుకున్నామా? ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో దగ్గర పల్లెటూర్ల దగ్గర ఉండే వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటి అంటే, పల్లెటూర్లు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు చూడాల్సింది మనకు ఎక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. డెఫినెట్లీ ఏరియా హాస్పిటల్స్లో ఉంటాయి, కొన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో కూడా ఉన్నాయి. మిగతా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో కూడా రావాలి అంటే మీరు వెళ్ళి అక్కడ డాక్టర్స్తో మాట్లాడాలి, అక్కడ ఇది జరగాలి, అక్కడ డాక్టర్స్ ఎన్లైటన్ కావాలి, ఇవన్నీ జరగాలి. కానీ అవన్నీ జరగవు మన దేశంలో. బట్ ఎందుకంటే మనము ఆల్వేస్ వీఆర్ బిజీ టు తప్పు దాన్ని అర్థం చేసుకుండా పక్కకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు అరౌండ్ 2 to 3 o'clock అప్పుడు ఒక ఫోన్ వచ్చింది రీసెంట్గా, 4కి, ఎర్లీ మార్నింగ్ 4కి ఫోన్ వచ్చింది. చాలా ఫోన్లు వచ్చాయి, నేను పడుకొని ఉన్నాను, వరుసగా ఒక 5-6 phones వస్తే లాస్ట్కి మెయిల్ కొని చూస్తే దెర్ వాజ్ ఎ పేషెంట్ కాల్ చేస్తున్నారు. చూస్తే దాదాపు అప్పటికి పాపం వరుసగా కొట్టాడు. సో 4-5 నిమిషాలు నేనే వేస్ట్ చేసినాను బికాజ్ టైం వాజ్ లైక్ దట్. సో 4 గంటల లేచి నేను ఇమీడియట్గా అడ్రస్ చేస్తే పేషెంట్ని దగ్గరలో ఉండేటువంటి ఒక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఓ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే అక్కడ కార్డియాలజిస్ట్ ఉన్నాడు. ఆయన నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాను, నేను థ్రాంబోలైసిస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పాడు వాళ్ళకి. థ్రాంబోలైసిస్ చేస్తాను, మీరు రెడీగా ఉండండి అని చెప్పాడు. వీళ్ళు నాకు ఫోన్ చేసిన విషయం ఏంటి అంటే, ఆయన ఎవరో ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టరు థ్రాంబోలైసిస్ చేస్తూ అంటున్నాడు, హాస్పిటల్ చూస్తే చిన్నగా ఉంది, మేము ఇక్కడ చేయించుకోవాలన్నా యశోదకు పోవాలన్నా అని ఫోన్. వింతైన విషయం. ఎందుకు చెప్తున్నా అంటే మన యొక్క అవగాహన లోపాలు ఎట్లా ఉన్నాయి చూడండి. అక్కడ స్వయానా హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఉన్నాడు, హాస్పిటల్ చిన్నగా ఉంది, కానీ ఈజ్ గివింగ్ ట్రీట్మెంట్. సో ఆయన ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటే ఈ హాస్పిటల్ చూస్తే చిన్నగా ఉంది, ఈయనేం డాక్టరు, ఈయన అసలు ఏం ట్రీట్మెంట్ చేస్తాడు, మేము పోతే యశోదకు పోవాలి కదా అనుకుంటారు. యశోదకు పోవద్దని చెప్పట్లేదు, లేకపోతే ఇంకేదో పెద్ద హాస్పిటల్ పోవద్దని చెప్పట్లేదు. ద థింగ్ ఈజ్ అక్కడ బై ఛాన్స్, బై లక్కీలీ దేర్ ఈజ్ ఎ కార్డియాలజిస్ట్ అవైలబుల్ ఇన్ దట్ ఏరియా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్, అసలు సంతోషపడవలసిన విషయం. వాళ్ళు అప్పటికే ఇది చేసుకోవాలన్నా వద్దా అని చెప్పి గంట సేపు టైం వేస్ట్ చేసినారు. వాళ్ళకి సడన్గా ఎందుకో నేను గుర్తుకొచ్చినాను, అంటే సార్ని ఒకసారి అడుగుదామని చెప్పేసి లాస్ట్ ట్రయల్గా నాకు ఫోన్ చేసినారు వాళ్ళు. అంటే వాళ్ళు అప్పటిదాకా ఎవరికెవరికో ఫోన్లు చేసుకుంటూ కూర్చున్నారు తప్పిస్తే ఆ కార్డియాలజిస్ట్కి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఇంతవరకు. సో చూడండి ఎంత పరిస్థితి ఉందో. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే పర్మిషన్ ఇవ్వలేదో ఆ డాక్టర్ అయినా ఏం చేయగలుగుతాడు? సో ఇంపార్టెంట్ టైంని ఎందుకు వీళ్ళు కిల్ చేస్తున్నారంటే వాళ్ళకి అవగాహన లేమి. హార్ట్ అటాక్ అంటే ఏంటి అనే ఒక అవగాహన లేమి. ఈ అవగాహన లేమి ఉండగా అసలు హార్ట్ అటాక్సే లేవు, ఇదంతా మైండ్ గేమ్ అని ఇంకెవరో చెప్పడం స్టార్ట్ చేసినారు అనుకో,
ఇది పిచ్చి అవగాహన అయిపోతుంది. అంటే ఎంతమందిని చంపడానికైనా ఇది రెడీ అయిపోతుంది. అందుకే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే మనకు అవగాహన పెరుగుతుందో, ఫస్ట్ నుంచి నేను చెప్పేది, ఏ జబ్బు గురించైనా అవగాహన పెరిగితే భయం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో అవగాహన పెరిగితే దాని టైం ప్రకారం దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా ఈజీగా బయటకు వస్తారు పేషెంట్స్. ఎంత పెద్ద జబ్బు వచ్చినా కూడా వాళ్ళు ఈజీగా బయటపడతారు. తప్పుడు అవగాహన అనేది చాలా డేంజర్ అయినటువంటి విషయం. ఈరోజు మనకు చాలా తప్పుడు అవగాహనలు ఎవరు ఇస్తున్నారు ఒకసారి గమనించుకోండి మీరు. అంటే ఏమాత్రం దాంట్లో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అంటే హార్ట్ అటాక్ సంబంధించిన దాంట్లో జీరో నాలెడ్జ్ ఉండే వాళ్ళు కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది ఇంకో రకంగా మాట్లాడతారు, ఇంకో రకంగా మాట్లాడతారు. సో ఇవన్నీ పుట్టుగదర్ ప్రీ హాస్పిటల్ డిలే అనేది చాలా పెరిగిపోతుంది. ప్రీ హాస్పిటల్ డిలే కనుక 6 గంటలకు మించింది అని అంటే పెద్దగా ఉపయోగం ఉండదు. మీరు హాస్పిటల్కి వెళ్ళినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. మీరు హాస్పిటల్కి వెళ్ళినా సక్సెస్ఫుల్గా బయటికి వస్తారు అనే నమ్మకాలు తగ్గిపోతాయి, ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ విషయంలో. అందుకే హార్ట్ అటాక్ విషయంలో వాట్ ఈజ్ టు బి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే అంటే టైం. చెస్ట్ పెయిన్ వచ్చినప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. హౌ ఫాస్ట్ యూ రియాక్ట్ టు దట్. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు హార్ట్ అటాక్ అంత ఈజీగా ఏం రాదు. ఏదో మంట వచ్చినట్టు అట్లా ఏమి ఉండదు, చాలా గట్టిగానే వస్తుంది. టిపికల్గా 70% వాళ్ళల్లో. 30% వాళ్ళలో ఏటిపికల్గా వస్తుంది. డయాబెటీస్ వాళ్ళు కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కావచ్చు. కొంతమందిలో ఓన్లీ స్వెట్టింగ్స్ వస్తాయి, కొంతమందిలో ఓన్లీ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసం వస్తుంది. సో అవన్నీ నేను ఇంతకుముందు వీడియోలో కవర్ చేశాను. కాబట్టి దిస్ ఈజ్ హౌ ఐ వాంటెడ్ టు టెల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది టైమ్ ఇన్ facing the heart attacks.